హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో దోశలు వేసానండి. చాలా హెల్దీ, చాలా ఈజీగా అయిపోతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. అంతకంటే ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్, అలానే ఒక మీడియం సైజు టమాటా, అలానే ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. తరిగి పెట్టుకున్న తర్వాతకి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం ఉడికించుకొని మనము దోశలా కలుపుకున్న గోధుమ పిండిలో వేసేసుకొని ఇలా దోశలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీ బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోతుంది, ఎప్పుడు రొటీన్గా కాకుండా. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి, తర్వాతకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలండి. కొద్దిగా మగ్గిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దోశ పిండిలా కలిపి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి, దాంట్లో ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకుందాము. వేసేసుకొని అంతా కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాతకి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు గరిటెతో పిండిని అయితే వేసుకోవాలండి. పెనం మీద వేసేసుకోవాలి. ఇలా గరిటెతో వేసేసుకోవాలండి. కొంచెం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలండి. అట్లలాగా వేసేసుకొని సైడ్లో వెమ్మటి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాతకి రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని కాల్చుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి. గోధుమ పిండి దోశలు రెడీ అయిపోయాయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.